నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మహాలక్ష్మి. మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటుంటే బంగారం ధరలు విపరీతంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా ఈక్వల్‌గా నేను కూడా తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నాయి ధరలన్నీ కూడా. మరి ఈ ధరలనేవి స్థిరంగా ఉంటాయా? ఇంకా పెరిగే అవకాశం ఉందా? అని మనం ఈ విషయాలపై మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అవినాష్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. వారినడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ ధరలు అసలు ఇంతగా ఆకాశాన్ని అంటడానికి మెయిన్ కారణాలేంటంటారు? 2026లో ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓకే అండి. సో, ఒకసారి చూస్తుంటే ఏ అసెట్ అయినా పెరగాలంటే దానికి సప్లై అండ్ డిమాండ్ 2 హ్మ్. ఇంపార్టెంట్. మనం గోల్డ్, సిల్వర్ ఇవి చూసుకుంటే వీటిది సప్లై చాలా తక్కువ. ఓకే. బట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ హ్మ్. మధ్య ప్రైసెస్ అనేవి బాగా పెరిగాయి. హ్మ్. మనం చూస్తుంటే లాస్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి చూస్తున్నా సరే గోల్డ్, సిల్వర్ పెరుగుతానే ఉంటాయి. ఆ! బట్ ఏ రేట్‌లో పెరుగుతుంది? అప్రాక్సిమేట్‌లీ 8%, 9% అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. హ్మ్. పర్ యానమ్ వైస్ చూస్తుంటే. ఓకే. బట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తుంటే గోల్డ్ చాలా పెరిగింది. అప్రాక్సిమేట్‌లీ 5, 6 ఇయర్స్ బ్యాక్ 35,000, 40,000 10 గ్రామ్స్ ఉండేది. హ్మ్. ఇప్పుడు మనకి 1,60,000 అయింది. అవును. అంటే 4 టైమ్స్, 5 టైమ్స్ పెరిగింది. హ్మ్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 ఇయర్స్. సేమ్ సిల్వర్ కూడా చాలా పెరిగింది. అవును. ఈ రోజు ఒక్క రోజే చూసుకుంటే 12,000 పెరిగింది సార్. మరీ ఘోరంగా పెరిగిపోతుంది. అవునండి. సో, ఇప్పుడు నార్మల్‌గా చూస్తుంటే మనకి డిమాండ్ అనేది ఎక్కువుంది. హ్మ్. సో, డిమాండ్ వైస్ చూస్తుంటే డిఫరెంట్ డిమాండ్స్ ఉంటాయి. ఒకటి ఇండస్ట్రియల్ డిమాండ్. ఓకే. సిల్వర్‌కి మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు కాదు. మన లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈవీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. సోలార్ ఎవ్రీథింగ్ పెరుగుతున్నాయి. హ్మ్. కానీ సడెన్‌గా ఇప్పుడు చాలా గ్లోబల్ వైస్ అన్సర్టెన్ సిట్యుయేషన్స్ ఉండటం వల్ల హ్మ్. డాలర్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఇన్వెస్టర్స్ అందరూ మెటల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తున్నారు. హ్మ్. యెస్ అండి. హ్మ్. సో, మన నార్మల్‌గా ప్రతి కంట్రీ డాలర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. ఓకే. బికాజ్ ఎవ్రి కంట్రీ ట్రేడ్ చేసేటప్పుడు డాలర్‌నే యూజ్ చేస్తుంది. హ్మ్. యాస్ ఎ ఎక్స్‌చేంజ్. బట్ ఎప్పుడైతే చాలా కంట్రీస్ డాలర్ మీద ఇంట్రెస్ట్ తగ్గిందో, ఓహ్! నమ్మకం పోయిందో, ఆ! అప్పుడు ఆల్టర్‌నేటివ్ కోసం చూసారు. ఓకే. ఆల్టర్‌నేటివ్ చూసినప్పుడు మనకి ఫస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి? గోల్డ్. గోల్డ్. సో, గోల్డ్ ఈస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. అది ఎప్పటికైనా సరే. ఫరెవర్ అంటారు. యెస్. ఓకే. అయితే సార్ ఇక్కడ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉందంటారసలు? సో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర బానే ఉంది. హ్మ్. బట్ ఇండియాలో ఇంకా ఎక్కువుంది. మనం గోల్డ్, సిల్వర్ చూస్తుంటే ఆ! యూఎస్ అండ్ ఇండియన్ రూపీ డిప్రిషియేషన్ అవ్వటం వల్ల, ఇండియన్ హ్మ్. రూపీ డిప్రిషియేట్ అవ్వటం వల్ల, మన దగ్గర గోల్డ్, సిల్వర్ అనేది 10-15% రేంజ్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది. హ్మ్. సో, అయితే ఒకవేళ ఆ! ఫ్యూచర్‌లో ఇప్పుడు మనం యూఎస్ డాలర్‌తో కంపేర్ చేస్తే ఇండియన్ రూపీని 91.66 ఉంది. సో, ఎప్పుడైతే ఒకవేళ మన రూపీ వాల్యూ అనేది అప్రిషియేట్ అయితే, హ్మ్. ఇప్పుడు మనం చూస్తుంటే డిప్రిషియేట్ అవుతూ ఉంది. హ్మ్. సో, బట్ అప్రిషియేట్ అయిందే అనుకోండి, ఓకే. ఆటోమేటికల్లీ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి. హ్మ్. బికాజ్ మనం కొనాలి అంటే, మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్‌తోనే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. డాలర్స్ పే చేసి. హ్మ్. ఎప్పుడైతే డాలర్ ఇండియన్ రూపీ వాల్యూ అయిందో, హ్మ్. దానివల్ల మనం గోల్డ్, సిల్వర్ అనేవి ఇంకా ఎక్కువ పెరిగాయి. మెయిన్‌గా రైట్ నౌ పెరగడానికి కారణం రూపీ డిప్రిషియేషన్. ఓకే. మనం చూస్తుంటే ఈ 1 మంత్‌లోనే రూపీ చాలా డిప్రిషియేట్ అయింది. హ్మ్. హ్మ్. 90 అయింది, 90 క్రాస్ అయింది. మళ్ళీ 89 వచ్చింది. మళ్ళీ 91.66 ఉంది. ఓకే. సో, దీనివల్ల మనం ఇంకా ఎక్కువ అనేవి పెరిగాయి. ఓకే. దీంతో పాటు ట్రంప్ తీసుకునే విధానాలు కూడా మనకి భారత్‌పై ప్రభావాన్ని చూపడం వల్ల బంగారం రేటు కూడా పెరిగే దానికి దోహదపడిందనుకోవచ్చంటారా ఎట్లా? యెస్ అండి. హ్మ్. మనం మెయిన్ రీజన్ ట్రంప్. గోల్డ్ అయినా, సిల్వర్ అయినా పెరగడానికి మెయిన్ రీజన్ ట్రంపే. హ్మ్. ఇది ఓన్లీ ఇండియా కాదండి. వరల్డ్ వైడ్ చూస్తున్నా వరల్డ్ వైడ్‌గా. ట్రంప్ చాలా అన్‌సర్టెయినిటీస్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. సో, మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ ఎప్పటినుంచో రన్ అవుతుంది. మధ్యలో ట్రంప్ వెళ్లి గాని, ఇంకా అదే కాదు. రీసెంట్‌గా గ్రీన్‌లాండ్, హ్మ్. వెనెజులా, హ్మ్. ఇరాన్ ఇలా చాలా అన్‌సర్టెయినిటీ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు యూఎస్, యూరోపియన్ కంట్రీస్ మధ్య రిలేషన్ కూడా ఇప్పుడు సరిగ్గా లేదు. హ్మ్. బికాస్ ఆఫ్ ద గ్రీన్‌లాండ్. ఓకే. సో, అందుకే ఇప్పుడేంటి యూఎస్
కాకుండా వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికే ఇప్పుడు ఇండియా, యూరోపియన్ కంట్రీస్ ట్రేడ్ డీల్ అనేది ఇప్పుడు అవుతుంది. హ్మ్. అది అందుకే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసేది యూఎస్. హ్మ్. ఇప్పుడు యూఎస్ ట్రంప్ ఏం చేస్తున్నారు? నేను టారిఫ్‌లు వేస్తానని చెప్తున్నారు. అవును. అలాంటప్పుడు వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ మార్కెట్ చూసుకుంటే ఇండియా లాంటి పెద్ద కంట్రీ వాళ్ళు మంచి మార్కెట్ కింద చూస్తున్నారు. ఓకే. బికాజ్ ఇండియా అనేది మనం ఎలా పడితే అలా మనం డెసిషన్స్ తీసుకోం. ఇష్టం వచ్చినట్టు. మనం కొంచెం చెప్పినా సేఫ్‌గానే వెళ్తాం. హ్మ్. కొంచెం వాళ్ళు మనకి ఇలా అగెయిన్స్ట్ చేసినా సరే మనం కొంచెం నార్మల్‌గా, కామ్‌గానే ఉంటాం. అవును. సో, ఒక్కసారి ఈ యూఎస్ నుంచి మనం బయటపడి ఈ హ్మ్. యూరోపియన్ కంట్రీస్, ఇండియా ట్రేడ్ డీల్ జరిగితే ఆటోమేటికల్లీ పాజిటివ్ మొమెంటం అనేది జరుగుతున్నది. ఓకే సార్. అంటే దిగుమతి సుంకం పెరిగితే ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందా? ఎట్లా? సుంకం పెరిగిందనుకోండి, హ్మ్. పెరుగుతుంది డెఫినెట్‌లీ. దాంతో పాటు ఇప్పుడు మనం నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. ఫెబ్ ఫస్ట్‌న. అవును. మన బడ్జెటొస్తుంది. ప్రీవియస్‌గా ఏం చేసేవాళ్ళు గవర్నమెంటు సావరియన్ గోల్డ్ బాండ్స్ అని ఇచ్చేవాళ్ళు. ఇష్యూ చేసేవాళ్ళు. దేనికోసం? ఇండియాలో మనం ఎక్కువ గోల్డ్‌ని కన్జర్మ్ చేస్తాం. ఆర్నమెంట్స్ కింద కాబట్టి దాన్ని తగ్గించడానికి, హ్మ్. మనల్ని ఇంట్రెస్ట్ తగ్గించడానికి సావరియన్ గోల్డ్ బాండ్ అనేది ఇష్యూ చేసి ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పేవాళ్ళు. దానివల్ల మనం జ్యువెల్లరీలో ఇన్వెస్ట్ చేయకుండా హ్మ్. గోల్డ్, సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో చేసేవాళ్ళం. సో, ఓకే. దానివల్ల మనకి వాల్యూ పెరిగేది, ఇంట్రెస్ట్ వచ్చేది. బాండ్స్ వల్ల. హ్మ్. బట్ అవును. బట్ ఇప్పుడు చూస్తుంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయట్లా. బికాజ్ గవర్నమెంట్‌తో అది చాలా భారం అయిపోయింది. హ్మ్. ప్రైస్ బాగా పెరిగాబట్టే. సో, అలాగే ఎలా అయితే సావరెన్ గోల్డ్ బాండ్స్ తెచ్చి ఇంట్రెస్ట్‌ని తగ్గిచ్చారో హ్మ్. ఇండియన్ ఇన్వెస్టర్స్‌లో, హ్మ్. సేమ్ ఇప్పుడైనా సరే ఏమైనా బడ్జెట్‌లో గోల్డ్ మీద, సిల్వర్ మీద ఏమైనా టాక్స్‌లని పెంచి ఏమైనా చేస్తారా హ్మ్. అనేది చూడాలి. చూడాలి. అండ్ మెయిన్‌గా ఎప్పుడైతే యు ట్రంప్ నుంచి డెసిషన్స్ అనేవి కొంచెం నార్మల్ అవుతాయో, ఓకే. అప్పుడు మనకి డెఫినైట్‌లీ గోల్డ్, సిల్వర్‌లో కరెక్షన్స్ అని జరుగుతాయి. హ్మ్. అండ్ ఎప్పుడైనా సరే ఒక్కసారి ప్రైసెస్ బాగా పెరిగాయనుకోండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో పెరిగిన ప్రైస్ అనేది అబ్నార్మల్. హ్మ్. చాలా అబ్నార్మల్. హ్మ్. అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. ఓకే. డిమాండ్ పెరిగి ఉండొచ్చు. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయ్యుండొచ్చు. హ్మ్. అన్‌సర్టెయిన్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు. ఇలా ఇన్ని ఉన్నా సరే ఎంత చూసినా అబ్నార్మలే. హ్మ్. సో, ఇలా అబ్నార్మల్‌గా ఏది పెరిగినా సరే, అది స్టాక్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, మెటల్స్, గోల్డ్, సిల్వర్ ఏదైనా సరే డెఫినైట్‌లీ కరెక్షన్స్ అవ్వాల్సిందే. హ్మ్. ఇప్పుడు చూస్తుంటే కరెక్షన్స్ అవుతున్నాయి. హ్మ్. మొన్న చూస్తుంటే ఒక 1 వీక్ బ్యాక్ గోల్డ్ 15% ప్రైస్ డౌన్ అయింది. సిల్వర్ 20-25% డౌన్ అయింది. ఓకే. ఈవెన్ ఈటీఎఫ్స్‌లో కూడా మనది డౌన్ అయింది. కానీ ఏమవుతుంది? ఇక రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్‌గా యాక్చువల్‌గా లాజిక్ వైస్ ఆలోచిస్తే ప్రైస్ బాగా పెరిగేటప్పుడు మనం భయపడి పెట్టకూడదు. పెట్టుబడి పెట్టట్లేదు. ఓకే. పెట్టకూడదు యాక్చువల్‌గా. కానీ పెట్టకూడదు. ఇప్పుడు ఆ! రియల్‌గా పెరుగుతున్నారు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడేంటంటే ప్రైసెస్ పెరుగుతానే ఉన్నాయి. మళ్ళీ మనం మిస్ అవుతామేమో అన్న భయంతో గోల్డ్, సిల్వర్‌లో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఈటీఎఫ్‌ల ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, దానివల్ల ఎప్పుడైతే ప్రైస్ తగ్గిందో దాన్ని ఆపర్చునిటీ ఉన్నది తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ డిమాండ్ గూడా తగ్గాలి. అంటే మనలో ఆ ఇంట్రెస్ట్ అనేది పోవాలి. ఆ హ్మ్. ఇంట్రెస్ట్ పోవాలి అంటే వరల్డ్ వైస్ మనకి పాజిటివ్ మొమెంటమ్ రావాలి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేయాలి. హ్మ్. బట్ లాస్ట్ 1 ½ ఇయర్ చూస్తుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేయలేదు. హ్మ్. ఎవరైతే రీసెంట్‌గా మార్కెట్‌లోకి వచ్చారో వాళ్ళకి రిటర్న్స్ రాకపోవడం వల్ల భయపడి ఇలాంటి గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. బట్ ఒకవేళ స్టాక్ మార్కెట్ కొంచెం పాజిటివ్ మొమెంటమ్ వస్తే, ఈ ఫెబ్ ఫస్ట్‌న వచ్చే బడ్జెట్‌లో ఏమన్నా పాజిటివ్‌గా ఏమన్నా న్యూసెస్ వచ్చాయనుకోండి. ఓకే. కొంచెం పాజిటివ్ మొమెంటమ్ వస్తుంది. ఇది ఒక రీజన్. నెక్స్ట్ ఇప్పుడు ఫెడ్ రేట్ కట్ ఏమన్నా అవుతుందా లేదా? అది చూడాలి. దాంతో పాటు ఇండియా, యూరోపియన్ ట్రేడ్ డీల్ ఇవన్నీ అయ్యాయనుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా ఎంతో కొంత పాజిటివ్ మొమెంటమ్ వచ్చి మార్కెట్స్ పెరుగుతాయి. ఓకే. ఒక్కసారి మార్కెట్ పెరగటం స్టార్ట్ అయితే ఆటోమేటికల్లీ కొంతమంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్ళిపోతారు. హ్మ్. సో, అలాంటప్పుడు కొంచెం గోల్డ్ ప్రైస్, సిల్వర్ కొంచెం కూల్ ఆఫ్ అవ్వచ్చు. ఓకే.
ఓకే సార్. వాటిలో కరెక్షన్స్ అని జరుగుతానే ఉంటాయి. హ్మ్. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లంసమ్‌లో చేయకుండా అంటే హ్మ్. ఒకేసారి 50,000, 1,00,000, 2,00,000 అలా బల్క్‌లో చేయకుండా హ్మ్. ఎస్ఐపి వేలో రూ. 2,500 పర్ మంత్ గాని, 5,000 అలా స్మాల్ ఎస్ఐపి వేలో బడ్జెట్‌ని ఇన్వెస్ట్ అలా చేయడం మంచిది. ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నారు. ఓకే. హ్మ్. అవునండి. ఇప్పుడు మనం బల్క్‌గా ఒక 50,000 పర్ కొనొద్దంటున్నారు. మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. యెస్. కరెక్ట్ అండి. హ్మ్. ఒక 50,000 మనం పర్ మంత్ అయినా ఎస్ఐపిలో చేస్తున్నప్పుడు, ఆ 50 మొత్తాన్ని ఆపేసి గోల్డ్, సిల్వర్‌లో చేయడం కాకుండా హ్మ్. 50లో ఒక 40,000 చేసి, ఒక 5,000, 10,000 గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది బెటర్. హ్మ్. మళ్ళీ ఒకవేళ ఏమైనా కరెక్ట్ అయితే గోల్డ్ ప్రైస్ గాని, సిల్వర్ గాని కొంచెం 25% అలా డౌన్ అయిందనుకోండి. అప్పుడు మనం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అన్ అదర్‌వైజ్ లంప్ హ్మ్. సమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం డెఫినైట్‌లీ సజెస్టబుల్ ఆప్షన్ కాదు. ఓకే. అంటే మీరన్నట్టు ఇప్పుడు 25% తగ్గినా అంతకి డబలే పెరుగుతుంది గానీ, అది ఎప్పుడు తగ్గుతుందనేది ప్రజలు గమనించలేకపోతున్నారు. అది ఏ రోజున తగ్గుతుంది? ఎలా మనం కొనుక్కోవాలి? ఎవరైనా చిన్న మధ్య తరగతి వాళ్ళుంటారు కదా సార్! వాళ్ళు పాపం ఎప్పుడు తగ్గుతుందా? ఎప్పుడు కొనుక్కుందామా? అని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు తగ్గుతుందనేది కరెక్ట్‌గా తెలియలేకపోతుంది. అసలు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? వద్దా ఏంటి? నెక్స్ట్ ఇయర్‌కి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా గోల్డ్? అది చెప్పలేమండి. చెప్పలేరు. ఇందాక మనం చెప్పినట్టు హ్మ్. ఏదైతే అన్‌సర్టెన్ సిట్యుయేషన్స్ ఉన్నాయో వరల్డ్ వైడ్ ఓకే. అవి కొంచెం కూల్ ఆఫ్ అయ్యి, పాజిటివ్ మొమెంటమ్ వచ్చినప్పుడు మాత్రమే తగ్గే అవకాశం ఉంటది. హ్మ్. డెఫినెట్‌లీ తగ్గాలి. ఎందుకంటే ఈ ప్రైస్‌లో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చూస్తున్నాం. హ్మ్. సో, గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది కొన్నాయి. ఇండియా హ్మ్. కావచ్చు, చైనా కావచ్చు, ఇలా యూఎస్ అందరూ కొన్నారు. ఎందుకు కొన్నారు? డాలర్ మీద ఇంట్రెస్ట్ తగ్గి కొన్నారు. ఓకే. మరి ఎప్పుడైతే కొంచెం ఆ సిట్యుయేషన్ రివర్స్ అయినప్పుడు ఏం చేయాలి? మనకి డాలర్ కావాలనుకుంటే గోల్డ్ అమ్మాలి. ఓహ్! ఇంకో ఆప్షన్ లేదు కదా! మన దగ్గర క్యాష్ అవును. ఎట్లా ఉంటది? ఉండదు. ఉండదు. ఏ కంట్రీ అయినా మెయింటైన్ చేసేది వెల్త్‌ని డాలర్ అండ్ గోల్డ్. ఈ రెండిట్లోనే మెయింటైన్ చేస్తాయి. ఏ హ్మ్. కంట్రీ అయినా సరే. సో, ప్రీవియస్‌లీ ఏమయ్యాయి? డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువుండేయి. హ్మ్. గోల్డ్ తక్కువుండేది. సో, ఇప్పుడేమైంది? డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ ఆ అమౌంట్‌ని గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఎప్పుడైతే మళ్ళీ డాలర్స్ అవసరమైందనుకున్నప్పుడు కంపల్సరీ గోల్డ్‌ని అమ్మాల్సిందే. ఓకే. అది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏ కంట్రీ దగ్గర ఎక్స్‌ట్రా అమౌంట్ లేవు. ప్రతి కంట్రీ చాలా అప్పులో ఉన్నాయి. హ్మ్. సో, అది రివర్స్ అయిందనుకోండి. ఓకే. అంటే గోల్డ్ అమ్మేసి డాలర్ పర్చేజ్ చేయడం కొంచెం స్టార్ట్ అయితే హ్మ్. ఆటోమేటికల్లీ గోల్డ్ ప్రైస్ తగ్గాల్సిందే. ఓకే. అంటే కొన్ని వార్తల్లో చూసుకుంటే మన దేశంలోనే చాలా బంగారు గనులు నిల్వ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ అట్లాంటివి బయటకొచ్చినప్పుడు మనకేమైనా రేట్లు తగ్గే ఛాన్స్ ఉంటదంటారా ఎట్లా? డెఫినెట్‌లీ కొంతవరకు తగ్గే అవకాశం ఉండొచ్చండి. హ్మ్. ఎందుకంటే బయటికి వస్తే సప్లై పెరిగిద్ది. బట్ అవి రావడానికి టైం పట్టిద్ది. టైం ప ఒక్కసారి అది కనుక్కొని కనీసం 5 ఇయర్స్ అయినా టైం పట్టిద్ది. హ్మ్. బట్ జస్ట్ ఆ మొమెంటమ్‌ని మార్చిద్ది. హ్మ్. ఓకే. వీటితో పాటు సార్ మనం కొన్ని ప్రత్యేకమైన రోజులు చూస్తూ ఉంటాము. పండగలు కానివ్వండి, లేతే పెళ్లి రోజులు ఒకటి వస్తూ ఉంటాయి. ఇది మాఘమాసం కాబట్టి పెళ్లి ముహూర్తాలు లేవు కాబట్టి జనాలు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్నారు గానీ, నెక్స్ట్ ఇది అయిపోతే పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోతుంది. మరి అలాంటప్పుడు ఒకేసారి ఎందుకు బంగారాన్ని రేట్లు పెంచేస్తూ ఉంటారు? ఎందుకు అట్లా సీజన్ బట్టి కూడా పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి బంగారం రేట్లు? నో అండి. డెఫినెట్‌లీ సీజన్ బట్టి ఏం పెరగవు. హ్మ్. మనం యూజ్ చేసే జ్యువెలరీ అనేది చాలా చిన్న కాంపోనెంట్. అది హ్మ్. చాలా తక్కువ పర్సెంటేజ్ అని. ఓకే. ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగే దాన్ని బట్టే ప్రైసెస్ పెరుగుతాయి తప్ప, మనం ఈ మన కన్జంప్షన్ ఏదైతే చేస్తుంటామో జ్యువెలరీ అంటే హ్మ్. ఫంక్షన్స్ అప్పుడు కానీ, ఈ మ్యారేజ్ సీజన్స్‌లో ఇది చాలా చాలా తక్కువ. హ్మ్. ఇది గోల్డ్ ప్రైస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. ఓకే. గోల్డ్ ప్రైస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరిగే సిట్యుయేషన్స్ తప్ప హ్మ్. ఇవన్నీ చెయ్యవు. హ్మ్. ఓకే. ఈ పెరుగుతున్న బంగారం ధరలు మధ్య తరగతి కుటుంబాలపై ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తాయనుకుంటున్నారు మీరు? మీ అంచనాల ప్రకారం? సో, ప్రభావాన్ని అంటే ఎంత పెరిగినా సరే మనకి గోల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోదు. హ్మ్. పోదు. సో, నార్మల్‌గా 10 గ్రామ్స్ పెట్టి కొనాలనుకుంటే అది ఇప్పుడు 5 గ్రామ్స్‌తోనే కొనాల్సొచ్చిద్ది. సర్దుబాటు చేసుకోవాలని వస్తుంది. డెఫినెట్‌లీ సర్దుబాటు చేసుకోవడమే. ఓకే.
ఓకే సార్. అయితే 2026లో బంగారానికి పెట్టుబడి పెట్టమంటారా? వద్దంటారా? మీ సీనియారిటీ ప్రకారం మీరేం చెప్తారు జనాలకి? అది రిక్వైర్మెంట్ బట్టి ఉంటదండి. హ్మ్. ఫస్ట్ రిక్వైర్మెంట్ కన్జంప్షన్ అంటే జ్యువెల్లరీ వైస్. ఓకే. మనకి ఆర్నమెంట్స్ కావాలి. కంపల్సరీ కావాలి. ఏమైనా ఫంక్షన్ ఉందనుకుంటే తప్పదు. మన బడ్జెట్‌లో కొనుక్కోవడమే. హ్మ్. ఇందాక చెప్పినట్టు అంతకుముందు మనం 10,00,000 పెట్టి గోల్డ్ కొన్నాం అనుకున్నాం. హ్మ్. అప్పుడు ఎంతొస్తే అంత కొనేవాళ్ళం. అవును. ఇప్పుడైనా సరే ఆ 10,00,000 పెట్టే కొనగలం. ఓకే. అంతకన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టేది కష్టం. సో, కాబట్టి మన బడ్జెట్ లిమిట్‌లో ఇప్పుడు కొనుక్కోవడం మంచిది. హ్మ్. ఆర్నమెంట్ కొనడం మంచిదంటారా? లేతే కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ అట్లా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? మీరేం సజెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గోల్డ్ కాయిన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫే బెటర్ అండి. ఓకే. బట్ జ్యువెల్లరీ ఆర్నమెంట్ మనం బ్యాంగిల్స్, నెక్లెస్ ఇలాంటియేమైనా ఆర్నమెంట్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఆర్నమెంట్ కొనొచ్చు. ఓకే. మరి మన ఆబ్జెక్టివ్ ఏంటని చూసుకోవాలి. చాలామంది వాళ్ళ చిల్డ్రన్స్ కోసం పెళ్ళప్పుడుకి కావాలి కదా! అని ఇప్పుడే కొనేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మరి పెళ్ళనేది ఎప్పుడుంటది? వాళ్ళ చిల్డ్రన్స్ పెళ్లి 10 ఇయర్స్ తర్వాత 15, 20 ఇయర్స్ 15 తర్వాత ఇయర్స్. ఉంటది. హ్మ్. అండ్ వాళ్ళ పిల్లలు చాలా తక్కువ ఏజ్ ఉండొచ్చు. 2 హ్మ్. ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా ఉండుండొచ్చు. మరి ఇప్పుడే కొనేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఆ టైంకి మోడల్స్ అన్నీ మారిపోయి, మళ్ళీ వాటిని చేంజ్ చేయాల్సొచ్చిద్ది. అవును. ఆల్టరేట్ చేయాలి. అలాంటప్పుడు ఇప్పుడు మనం వేస్టేజ్ పే చేసి, జీఎస్టీ పే చేసి, వేస్టేజ్, జీఎస్టీ 2 కలుపుకుంటే 20% ఈజీగా ఉంటుంది. హ్మ్. సో, 20% ఇప్పుడు పే చేయాలి. అప్పుడు పే చేయాలి. ఓకే. సో, దానికన్నా ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ కాయిన్స్ కానీ, అంటే గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గోల్డ్ కాయిన్స్, హ్మ్. బి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ బెటర్. అలా కాదనుకుంటే నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి, మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఓకే. అంటే పెళ్ళప్పుడు ఎప్పుడైతే కావాలో అప్పుడు ఈ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న అమౌంట్‌ని విత్‌డ్రా చేసి హ్మ్. గోల్డ్ కొనటం బెటర్. ఓకే. సో, ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఆలోచించాలి. ఓకే. మీరు ఇమ్మీడియేట్‌లీ ఆర్నమెంట్ కావాలనుకుంటే మీరు ఇమ్మీడియేట్‌లీ ఎంతొస్తే అంత ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. అంటే ఈ వేస్టేజ్ అనేవి తరుగు, మజూరి అంటూ ఉంటారు కదా సార్! అవి గోల్డ్ రేట్‌ని బట్టి వాళ్ళు చేస్తారా? లేతే ఎట్లా ఉంటాయి? అవి దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి అసలు? నాకు అదెప్పుడు అర్థం కాదనమాట వేస్టేజ్ అవి. కొత్తదానికి వేస్టేజ్ ఏంటా అనుకుంటూ ఉంటాము. అంటే ఇప్పుడు ఏ ఐటెమ్ అయినా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అంటే గోల్డ్ బిస్కెట్‌ని ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఎంతో కొంత వేస్ట్ అవుతూ ఉంటది. హ్మ్. ఆ ప్రాసెస్‌లో. సో, దాన్నే మనం వేస్టేజ్ అంటాం. ఓకే. సో, మన సిల్వర్‌లో వేస్టేజ్ ఎక్కువుంటది. ఓకే. సిల్వర్‌లో ఎందుకంటే ఎక్కువుంటది. సిల్వర్ హ్మ్. యెస్. హ్మ్. ఎందుకంటే సిల్వర్‌లో వాల్యూ తక్కువ, పోయేది ఎక్కువ కాబట్టి వేస్టేజ్ ఎక్కువుంటాయి. గోల్డ్ ప్రైస్ ఎక్కువ కదా! హ్మ్. ఆ ప్రైస్ లెవెల్‌తో కంపేర్ చేస్తే మనకి ఈ వేస్టేజ్ పర్సెంటేజ్ తక్కువ. హ్మ్. గోల్డ్ మనం చూసుకుంటే 10%, 15, 20% అలా ఉంటుంది. హ్మ్. సిల్వర్ చూస్తుంటే 30%, 40% అలా ఉంటుంది. మీరు ఏ సిల్వర్ ఐటెమ్ కొన్నా సరే, ఆ తర్వాత మళ్ళీ మీరు సెల్ చేస్తే దాంట్లో 60% ప్యూరిటీ, 70% ప్యూరిటీ అనే చెప్తారు. ఓకే. అంటే రిమైనర్ 30%, 40% అదర్ మెటల్స్ యూజ్ చేస్తారు. లైక్ కాపర్ అవ్వచ్చు, ఇంకేమైనా సరే. హ్మ్. సో, అలాంటి మెటల్స్ యూజ్ చేస్తారు. ఓకే. అదే హ్మ్. గోల్డ్‌లో చూసుకుంటే మనకి 24 క్యారెట్ మనం బిస్కెట్‌ని కన్వర్ట్ చేస్తే 22 క్యారెట్ అని అవుతుంది. ఈ హ్మ్. అమౌంట్ మాత్రమే ఈ వేస్టేజ్ కింద వేరే ఐటెమ్స్ కింద పోతుంది. ఓకే. ఓకే. సరే ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలు బంగారానికి ప్రత్యామ్నాయంగా మారతాయంటారా ఎట్లా? డెఫినైట్‌లీ మారవండి. మారవా? యెస్. హ్మ్. డెఫినైట్‌లీ మారవు. ఎందుకంటే ప్రతిదానికి ఒక లాజిక్ అండ్ రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు క్రిప్టో అనేదేంటంటే ఎవడు దాన్ని ప్రొడ్యూస్ చేశారు, ఎవరు దాన్ని క్రియేట్ చేశారు, హ్మ్. అని దేన్ని బట్టి పెరుగుతాయి. అనే దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు చాలా కంట్రీస్‌లో క్రిప్టో అనేది రెగ్యులేషన్ లేదు. అంటే హ్మ్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాటి ఎలో లేదు. కొన్ని కంట్రీస్‌లోనే యూఎస్ కానీ ఇలా కొన్ని కంట్రీస్‌లోనే అలో చేస్తున్నారు. హ్మ్. అండ్ ఒకవేళ ఏమైనా ఇష్యూ అయ్యి అది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతూ ఉంటాయి క్రిప్టో ఓకే. అనేది. ఓకే. ఒకవేళ ఏమైనా ఇష్యూ అయ్యి ఆయన పోతే మనం కన్సిడర్ చేయడానికి ఎవరు ఉండరు. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా, రియల్ ఎస్టేట్‌లో పెట్టినా, లేకపోతే ఏదో దాంట్లో పెట్టినా సరే ఏదో ఒకటి ఉంటది. ఓకే. బట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని హుహు. ఎవరిని మనం అడగాలి ఏమైనా అయితే. మరి లాస్ట్ టైమ్ చూస్తుంటే చాలా మంది క్రిప్టో అనేది డిఫరెంట్ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. వాటిలో చాలా ప్లాట్‌ఫార్మ్స్ బ్లాక్ అయిపోయాయి. హ్మ్. వాటిదవే క్లోజ్ అయిపోయాయి. హ్మ్. బట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా తెచ్చుకోవాలో తెలియట్లా. అవును.
ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫార్మ్ క్లోజ్ అయినా వేరే చోటకెళ్ళి మనం ఆ ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చుకోవచ్చు. ఓకే. ఆ! తెచ్చుకునే ఛాన్స్ బట్ ఉంది. క్రిప్టో హ్మ్. యెస్. బట్ క్రిప్టో కరెన్సీ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసాం. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మే మీకు వర్క్ అవ్వకపోతే హ్మ్. ఎక్కడికెళ్ళి దాన్ని తెచ్చుకుంటారు. హ్మ్. దాన్ని వెళ్లి చూసుకోవాలన్నా, దాన్ని సెల్ చేయాలన్నా పాసిబిలిటీ లేదు. అవును. సో, ప్రెజెంట్ అయితే డెఫినెట్‌గా క్రిప్టో అనేది గోల్డ్‌కి ప్రత్యామ్నాయం అయితే డెఫినెట్‌లీ అవ్వదు. హ్మ్. ఫ్యూచర్‌లో చూడాలి. ఓకే. అట్లాగే ఈ పెరుగుతున్న ధరలు ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావాన్ని చూపెడతాయనుకుంటున్నారు మీరు? కొంతవరకండి. ఎందుకంటే మనం గోల్డ్ అనేది సిల్వర్ అయినా సరే మనం ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఈ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా రూపీ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటది. మనం ఇంపోర్ట్ చేసిన క్రూడ్ ఆయిల్, గోల్డ్ హ్మ్. ఈ 2 మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంటాం. ఇవి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ రూపీ అనేది డిప్రిషియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అంటే గవర్నమెంట్ కూడా వీటిని కొంచెం డిస్కరేజ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. హ్మ్. లైక్ సావరెన్ గోల్డ్ బాండ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి ఎలా అయితే చేశారో ఇప్పుడైనా సరే గోల్డ్, సిల్వర్ మీద ఏదో ఒకటి చేయాలి. హ్మ్. ఇన్‌కేస్ ఏమన్నా చేస్తే కొంచెం ఆ డిమాండ్ అనేది తగ్గొచ్చండి. ఓకే. ఓకే. సార్ వీటన్నిటితో పాటు బంగారం, గోల్డ్‌తో పాటు ఇంకొక ఆర్నమెంట్ కూడా పెరగబోతుంది అని మేము వింటూ ఉన్నాము. ఇది నిజమా కాదో చెప్పండి. రాగి కూడా ఫ్యూచర్‌లో అందుకోనంత రేట్లు వెళ్ళిపోతాయని చెప్తూ ఉన్నారు. ఇది నిజమంటారా ఎట్లా? డెఫినైట్‌లీ పెరగొచ్చండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాటి ప్రైస్ పెరిగిన తర్వాత దానికి ఆల్టర్‌నేటివ్ ఎవరైనా చూస్తారు. మనం చూస్తుంటే ఈవీ కానీ, సోలార్ ప్యానెల్స్ ఇలాంటి వాటిలో సిల్వర్ యూజ్ చేస్తారు. సో, సిల్వర్‌ది ఆల్టర్‌నేటివ్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? కాపర్. హ్మ్. ఆల్‌మోస్ట్ సిల్వర్‌తో ఈక్వల్‌గా ఉంటది. 100% కాకపోయినా కొంచెం ఎఫెక్టివ్‌నెస్ తక్కువ. హ్మ్. ఇప్పుడు సిల్వర్ యూజ్ చేయలేని పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సిల్వర్ ప్రైస్ అనేది బాగా పెరిగింది. అంతకుముందు ఒక కేజీ 50,000 1,00,000 వచ్చేది ఫర్ అవును. ఎగ్జాంపుల్ 5 అవును. ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అది 3,50,000 ఇంకా లాక్స్ ఎంతైనా అయిపోయింది. పెరగొచ్చు అనుకుంటే, హ్మ్. అంత పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ సిల్వర్‌ని అయినా మాన్యువల్ అయినా తయారు చేయాలి. అంటే ఆర్టిఫిషియల్‌గా మనం తయారు చేయాలి. హ్మ్. లేకపోతే ఆల్టర్‌నేటివ్‌కి వెళ్ళాలి. హ్మ్. ఆల్టర్‌నేటివ్ అంటే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ కాపర్. ఓకే. సో, కాబట్టి కాపర్ కూడా పెరగొచ్చు. ఎప్పుడైతే ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత ఇన్వెస్టర్స్ కూడా నెక్స్ట్ దానికి వెళ్తారు. ఫస్ట్ గోల్డ్ చూసాం. దాని నెక్స్ట్ తర్వాత సిల్వర్. ఆల్టర్‌నేటివ్ సిల్వర్. హ్మ్. నెక్స్ట్ యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. హ్మ్. గోల్డ్‌కి ఆల్టర్‌నేటివ్ సిల్వర్, ఓకే. సిల్వర్‌కి ఆల్టర్‌నేటివ్ కాపర్. హ్మ్. మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. హ్మ్. సో, కాకపోతే ఏంటంటే మనం కాపర్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకంత ఆప్షన్స్ లేవు. హ్మ్. గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్‌లున్నాయి. బట్ కాపర్ చేయాలనుకుంటే కొన్ని కపుల్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. లేపోతే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఉంటాయి. యూఎస్‌లో ఇలా ఈటీఎఫ్స్ ఉంటాయి. అయి తప్ప ఇంకో ఆప్షన్ లేదు. హ్మ్. అందువల్ల కొంచెం ఎక్కువ అవ్వట్లేదు గానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపియడానికి రెడీగా ఉన్నారు. హ్మ్. ఫ్యూచర్‌లో ఏమైనా ఈటీఎఫ్‌లు వస్తాయి అంటున్నారు. వస్తే మేబీ వి కెన్ ఇన్వెస్ట్. అయితే ఈ గోల్డ్. బట్ ఎంతైనా సరే ఆ! ఈ మెటల్స్‌ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అని ఇవ్వకూడదండి. ఓకే. సో, దట్ 10% 15% వరకు తప్ప మన పోర్ట్‌ఫోలియోలో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అలోకేషన్ కూడా ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎలా అవుతాయో తెలీదు. యూజువల్‌గా మనకొచ్చే రిటర్న్స్ కాకున్నా ఇది అబ్నార్మల్‌గా పెరిగాయి కాబట్టి హ్మ్. ఫ్యూచర్‌లో ఎప్పుడొస్తాయో చెప్పలేం. ప్రీవియస్‌లీ కూడా బాగా పెరిగినప్పుడు 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు రిటర్న్స్ రాకుండా ఉండిపోయాయి. హ్మ్. సిల్వర్ కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు జరిగిందలా. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో కూడా జరగొచ్చు. హ్మ్. ఒకసారి ఆల్ టైమ్ హై ఎళ్ళిన తర్వాత డౌన్ అయితే హ్మ్. 50%, 70, 80% కూడా డౌన్ అవ్వచ్చు. ఓకే. అలా డౌన్ అయిందనుకోండి సో, అప్పుడేమైద్ది మళ్ళీ ఆ ప్రైస్ రావాలంటే ఎంత టైం పట్టొచ్చు? హ్మ్. ఇప్పుడు 3,50,000 ఉన్న సిల్వర్ ప్రైస్ ఓ 50% డౌన్ అయితే మళ్ళీ ఆ ప్రైస్ రావాలి అంటే కష్టం. ఓకే. సిట్యుయేషన్స్ మారిపోతాయి. హ్మ్. సో, కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్ఐపి మోడ్‌లో చేయడం బెటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లంప్ సమ్. ఒకేసారి బల్క్ అమౌంట్ చేయటం కన్నా ఎస్ఐపి మోడ్‌లో చేయడం అనేది బెటర్ ఆప్షన్ అండి. అంటే చాలా మంది చెప్తున్న మాటేంటంటే 2,00,000కి చేరువలోకి ఎళ్ళిపోతుంది. 2,00,000 అయిపోతుందని కూడా చెప్తూ ఉన్నారు. మార్చి తర్వాత నుంచి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనా? గోల్డా? హ్మ్. గోల్డే. నో అండి. అంటే అది మనం చెప్పడం కష్టం. హ్మ్. ఇప్పుడు మనం చూసుంటే ఇలా చెప్పేవాళ్ళు ఫస్ట్ మనకి 60,000తో స్టార్ట్ అయింది. హ్మ్. మన కోవిడ్ టైమ్‌లో 10 గ్రామ్స్ 60,000 అయిద్ది అన్నారు. అవును. తర్వాత 70, 80 తర్వాత రూ. 1,00,000 ఎళ్లారు. సో, అలా టార్గెట్ ప్రైస్ పెంచుకుంటూ పోతున్నారు.
అంతే తప్ప ఎవరు చెప్పలేరు. హ్మ్. అదేదో జస్ట్ బ్లైండ్‌గా చెప్పడం తప్ప, హ్మ్. క్లారిటీగా ఈ రీజన్ వల్ల ఇంత అయిద్ది అని చెప్పడం అనేది కష్టమండి. ఓకే. బట్ వాళ్ళు చెప్పినట్టేంటంటే సపోర్ట్ చేస్తది సిట్యుయేషన్స్. అప్పటి నుంచి కోవిడ్ వల్ల అన్‌సర్టెన్ సిట్యుయేషన్ వచ్చింది. హ్మ్. నెక్స్ట్ రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల వచ్చింది. అవును. తర్వాత ఇలా సిట్యుయేషన్స్ అనేవి మనకి వర్స్ట్ అవుతూ వెళ్ళాయి. హ్మ్. సో, అవి సపోర్ట్ చేస్తూ ప్రైసెస్ పెంచుకుంటూ వెళ్లారు. ఓకే. బట్ ఎప్పుడైతే ఆ సిట్యుయేషన్ రివర్స్ అయితే, హ్మ్. అన్‌సర్టెన్ సిట్యుయేషన్స్ ఎప్పుడు ఉండవు. హ్మ్. కొన్నాళ్ళు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి బెటర్‌మెంట్ అవ్వాల్సిందే. హ్మ్. ఒక్కసారి బెటర్‌మెంట్ అయితే ఆటోమేటిక్‌గా ఆ ప్రైసెస్ అనేది కరెక్ట్ అవుతాయి. ఎంతో కొంత లేకపోతే ఫ్యూచర్‌లో ప్రైసెస్ అనేది పెరగవు. హ్మ్. పెరగవు. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన వాటిలో పెరగవు. పెరగవు. ఓకే. అంటే ఇప్పుడున్న రేట్లే స్థిరంగా ఉండొచ్చు, తగ్గొచ్చు కూడా అంటున్నారు మీరు. ఓకే. అవునండి. స బట్ పెరిగినా సరే స్లోగా పెరుగుతుంది. స్లోగా. ఇంత ర్యాపిడ్ వేలో హ్మ్. లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో చాలా ర్యాపిడ్‌గా పెరిగాయి. ఇదే లెవెల్‌లో డెఫినెట్‌లీ పెరగవు. ఎందుకంటే గోల్డ్ పెరగడానికి మెయిన్ రీజన్ సెంట్రల్ బ్యాంకులనేవి కొనటం. హ్మ్. బట్ ఇప్పుడు వాళ్ళు కొనటం చాలా తగ్గిచ్చారు. ఓకే. కొంటున్నారు గానీ చాలా తగ్గిచ్చారు. హ్మ్. సో, కాబట్టి అవి పెరగవు. హ్మ్. సిల్వరు ఆల్రెడీ చాలా పెరిగింది. ఇది గూడా అన్‌సర్టెయిన్ సిట్యుయేషన్ వల్ల మాత్రమే పెరుగుతుంది. బట్ డిమాండ్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఇండస్ట్రియల్ డిమాండ్. ఓకే. బట్ దానికి మిగతాయన్ని యాడ్ ఆన్ అవ్వటం వల్ల మాత్రమే ఇంత ర్యాపిడ్ లెవెల్‌లో పెరుగుతున్నాయి. అయితే సార్ ఇవన్నీ మనం ఎంతసేపు గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది అనుకుంటున్నాం గానీ, ఒక ముఖ్యమైన వాటిలి గురించి మాట్లాడుకోవడమే మర్చిపోయాం. ప్లాటినం, డైమండ్. వాటిలి పరిస్థితి ఏంటి సార్ అసలు తెలుసుకోవాలని అడుగుతున్నాను నేను. అదే ఓకే. డిమాండ్ ఉందా ల వాటిలికి? డెఫినెట్‌లీ ఆ డిమాండ్ ఉండదండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ రీజన్స్ డిఫరెంట్. ప్లాటినం డిమాండ్, డైమండ్ అనేవి ఎవడో అన్‌సర్టెయినిటీ వల్ల కానీ, అదో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. హ్మ్. జస్ట్ ఒక లగ్జరీ ఓకే. ఆర్నమెంట్ అంతే తప్ప అదేమి ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అండ్ ఆల్సో ఇప్పుడు డైమండ్ అన్నారు. అది హ్మ్. మనం వీళ్ళ ల్యాబ్‌లోనే తయారు చేస్తున్నారు. హ్మ్. ప్రీవియస్‌లీ డైమండ్ ప్రైసెస్ బానే పెరిగాయి. బట్ తర్వాత మీరు లాస్ట్ 5, 10 ఇయర్స్ చూస్తుంటే డైమండ్ ప్రైసెస్ తగ్గాయి తగ్గాయి. యాక్చువల్‌గా. ఓకే. యెస్. హ్మ్. మీరొకసారి చూస్తుంటే. హ్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. ల్యాబ్‌లో తయారు చేసిన డైమండ్స్ మనం ఎక్కువ ఇప్పుడు యూజ్ చేసేది ల్యాబ్‌లో తయారు చేసిన డైమండ్సే. హ్మ్. ఒరిజినల్ డైమండ్స్ కాదు. హ్మ్. ఓకే. సో, వీటి వల్ల మన డైమండ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోయింది. హ్మ్. ప్లాటినం దాని ఇంపార్టెన్స్ వల్ల జస్ట్ ఆర్నమెంట్ వైస్ తప్ప, హ్మ్. దాన్ని కూడా పెద్దగా దేనికి యూజ్ చేయరు. ఓకే. సో, అందువల్ల వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే అవసరం కూడా లేదు. లేదండి. ఓకే. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. సో, ఓకే. రైట్ నౌ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. సార్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఆహ్, పెరిగాయా? కొనుగోలు ఎట్లా పెరిగాయి? ధరలు చూసుకుంటే మనం చూసుకుంటున్నాం. కొనుగోలు అనేది ఎంత శాతం పెరిగిందంటారు? మీరు ఎలా ఇన్వెస్టర్స్ వైస్ చెప్తున్నారా ఎలా? ఆ! ఇన్వెస్టర్. సో, హ్మ్. ఇన్వెస్టర్ వైస్ అయితే చాలా మంది తగ్గించారండి. హ్మ్. అంతకుముందు ఆర్నమెంట్స్ కొనేవాళ్ళు ఇప్పుడు ఆర్నమెంట్స్ కొనడం కొంచెం తగ్గించి హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ వైస్‌గా చూస్తున్నారు. ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటి వల్ల ఇన్వెస్ట్‌మెంట్ మీద కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హ్మ్. మేము చాలా మంది క్లయింట్స్‌తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, హ్మ్. సో, చాలా మంది క్లయింట్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ వైస్‌గా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇన్‌స్టెడ్ హ్మ్. ఆఫ్ ఆర్నమెంట్స్. ఓకే. సో, మొత్తానికైతే రేట్లు ప్రెజెంట్‌కే మధ్య తరగతి వాళ్ళు మేము కొనలేం బాబు అని చేతులెత్తేస్తున్నారు. ఇది లగ్జరీగా మారిపోయింది. బంగారం గాని, సిల్వర్ గాని. వీటి గురించి మాకు చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. చాలా థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. సో, చూసారు కదండీ! ఏంటంటే అందని ద్రాక్షగా మారిపోతుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు. మరి రానున్న రోజుల్లో పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది వెయిట్ అండ్ సీ. సో, చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.